నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రణయమా ప్రళయమా పార్ట్ 32. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే, మ్యారియట్ హోటల్లో మీట్ అయ్యారు వర్ష, విక్రమ్. చేతులు నలుపుకుంటూ ఆలోచిస్తున్న వర్ష వైపు చూస్తూ, ఏం ఆలోచించావు వర్ష అని అడిగాడు విక్రమ్ ఆత్రంగా. నో విక్రమ్, ఐ కాంట్ డూ దిస్. ప్రేమించిన వాడిపై నింద మోపి మోసం చేసి పెళ్లి చేసుకోవడానికి నా మనసాక్షి అస్సలు ఒప్పుకోవట్లేదు. ఐ కాంట్ డూ దిస్ అని రెండు చేతులతో తల పట్టుకుంది. విక్రమ్కి చిర్రెత్తుకొచ్చింది. పిడికిలి గట్టిగా బిగించి తన ఫ్రస్ట్రేషన్ని కంట్రోల్ చేసుకుని, సీ వర్ష, అక్కడ అభి కూడా తన వైఫ్తో హ్యాపీగా లేడు. ఆరాధ్య వల్ల వాడి లైఫ్ నాశనం అవుతుంది. షీఈ్ నాట్ కరెక్ట్ ఫర్ హిమ్. నేను చెప్పినట్టు నువ్వు చేస్తే అభి నీపై కొన్నాళ్ళు కోపంగా ఉన్నా నీ మీద ప్రేమతో ఆ కోపాన్ని పక్కన పెడతాడు. నీ కోసం కాకపోయినా అభి సంతోషం కోసమైనా నువ్వు చేయాలి అని ఒప్పించే ప్రయత్నం చేశాడు. వర్ష కొన్ని క్షణాలు ఆలోచించి గట్టిగా ఊపిరి తీసుకుంది. నా వల్ల కాదు విక్రమ్. అభి గురించి నాకు బాగా తెలుసు. తన ప్రేమతో తన భార్యను ప్రేమించేలా చేసుకోగలడు. వాడి నిర్ణయం ఏంటో నాకంత క్లియర్గా చెప్పా కూడా నేనే పిచ్చిదానిలా వాడి మీద ఆశలు పెంచుకున్నాను. నాకు బాధ ఉంది. ఎన్నాళ్ళుంటుందో కూడా తెలీదు. అసలు వాడిని మర్చిపోగలనో కూడా నాకు తెలీదు. బట్ నా వల్ల వాడి క్యారెక్టర్ మీద ఎలాంటి బ్యాడ్ రిమార్క్ రావడం నాకు ఇష్టం లేదు. వాడు హ్యాపీగా ఉండడమే నాకు కావాలి. విక్రమ్ షాక్తో బ్లాంక్గా చూస్తున్నాడు. నన్ను అభిని కలపాలని నువ్వు చాలా ట్రై చేశావు విక్రమ్. ఫర్ దట్ థ్యాంక్ యూ వెరీ మచ్. వాడి లైఫ్లో లేకపోయినా వాడి జ్ఞాపకాలతో బ్రతికేస్తాను అంది కళ్ళనీళ్లతో. విక్రమ్ రక్తం సలసలా మరిగిపోతుంది. అనుకున్నానే నువ్వు ఒప్పుకోవని. అందుకే నా ప్లాన్లో నేనున్నాను మనసులో అనుకుంటూ లేని నవ్వు పులుముకొని, ఓకే వర్ష, నీలాంటి మంచి అమ్మాయిని మిస్ చేసుకోవడం అభి దురదృష్టం. నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి లేచి హోటల్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి చెవిలో ఏదో చెప్పగా ఓకే సార్ అని తలాడించాడు. విక్రమ్ వాష్రూమ్ వైపు వెళ్లడంతో చుట్టూ చూస్తూ విక్రమ్ వెనుక ఫాలో అయ్యాడు మేనేజర్. మేనేజర్, నిన్న మీకు చెప్పిన విషయం గుర్తుంది కదా, తనే అమ్మాయి అని అల్లంత దూరంలో ఉన్న వర్ష వైపు చూపించాడు. ఇదిగో అడ్వాన్స్ అని అతని పాకెట్లో నుండి 5 లక్షలు తీసి మేనేజర్ చేతిలో పెట్టాడు. పని పూర్తి కాగానే మిగతా 20 లక్షలు నీ అకౌంట్కి చేరుతుంది. ఎక్కడా తేడా రాకూడదు, అర్థమైందా అని అడిగాడు. అర్థమైంది సార్. హోటల్ మొత్తం నా కంట్రోల్లోనే ఉంటుంది అన్నాడు మేనేజర్. ఓకే గుడ్, ఇప్పుడు తీసుకెళ్లి తన కలిపిచ్చేయి అని ఏదో పౌడర్ ఉన్న ప్యాకెట్ మేనేజర్ చేతిలో పెట్టాడు విక్రమ్. అలాగే సార్ అని ఆ ప్యాకెట్ అతని పాకెట్లో వేసుకుని బేరెడ్తో 2 కాఫీలు తెప్పించాడు. ఎవరు చూడకుండా ఒకదానిలో పౌడర్ కలిపి ఇది ఆ అమ్మాయికి మాత్రమే ఇవ్వు అని చెప్పి వర్ష వైపు చూపించాడు. ఓకే సార్ అని వినయంగా తలాడించి వర్షకు పౌడర్ కలిపిన కాఫీ ఇచ్చి ఎదురుగా ఉన్న విక్రమ్కి వేరేది అందించాడు. విక్రమ్ ప్లాన్ తెలియని వర్ష కాఫీ తాగుతూ ఉంటే తనని ఈవిల్ స్మైల్ ఇస్తూ చూస్తున్నాడు విక్రమ్. కాఫీ తాగేసి ఇక నేను వెళ్తాను విక్రమ్ అని లేవబోయిన వర్ష కళ్ళు తిరుగుతున్నట్లుగా అనిపించడంతో తల పట్టుకుంది. విక్రమ్, నాకు కళ్ళు తిరుగుతున్నాయి అంటూ సోఫాలో కూలబడింది. స్పృహ తప్పిన వర్ష వైపు చూస్తూ, సారీ వర్ష డియర్, అభిగాడి మీద పగ తీర్చుకోవడానికి ఈ పని చేయక తప్పట్లేదు అనుకుంటూ మేనేజర్ వైపు చూశాడు. మేనేజర్ ఓకే అన్నట్లుగా బొటని వేలితో థమ్సప్ చూపించి పైన ఉన్న రూమ్స్ వైపు వెళ్ళగా విక్రమ్ వర్షను 2 చేతుల్లో ఎత్తుకొని మేనేజర్ను ఫాలో అయ్యి అతను చూపించిన రూమ్లోకి వెళ్ళి వర్షను బెడ్పై పడుకోబెట్టాడు. ఇప్పుడేం చేయాలో తెలుసు కదా. ఎస్ సార్ అంటూ విక్రమ్ నుండి అభి నెంబర్ తీసుకుని డయల్ చేశాడు. అన్నోన్ నెంబర్ చూసి ఫోన్ లిఫ్ట్ చేయలేదు అభి. మళ్ళీ ట్రై చేయగా 3rd టైంకి లిఫ్ట్ చేశాడు. హలో, ఎవరు? సార్, నేను మ్యారియట్ హోటల్ నుండి మాట్లాడుతున్నాను. ఇక్కడ వర్ష అని ఒక మేడం కళ్ళు తిరిగి పడిపోయారు. ఆవిడ పేరెంట్స్కి కాల్ కలవట్లేదు. అందులో మై లవ్ అని నెంబర్ చూసి మీకు కాల్ చేశాం అని చెప్పగానే అభి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. తనకి ఎలా ఉంది ఇప్పుడు అడిగాడు అభి కంగారుగా. స్పృహ తప్పి పడిపోయారు సార్, మీరు త్వరగా రండి. ఓకే వచ్చేస్తున్నా అని ఫోన్ పెట్టేశాడు అభి. విక్రమ్ రాక్షసంగా నవ్వుతూ, కమోన్ అభి, నీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. ఈ రోజుతో నీ పర్సనల్ లైఫ్ అండ్ బిజినెస్ లైఫ్ రెండింటికి చెక్ పెట్టబోతున్నాను అంటూ డోర్ దగ్గరగా వేసి మేనేజర్తో మాట్లాడుతూ కిందకు వచ్చేశాడు. కాసేపటికి అభి కార్ రావడం చూసి మేనేజర్ని వెళ్ళమని చెప్పి విక్రమ్ గోడచాటుగా దాక్కుని గమనిస్తున్నాడు. అభి లోపలికి రాగా ఎదురుగా వెళ్ళాడు మేనేజర్. సార్, మీరు వర్ష మేడం కోసం వచ్చారా అని అడిగాడు. ఎస్, ఎక్కడ తను? రండి చూపిస్తాను అని మేనేజర్ పైకి వెళ్ళగా అతనితో పాటు వెళ్ళాడు అభి. నైట్ అయింది కదా, కిందుంటే అందరూ వచ్చిపోయేవాళ్ళు చూస్తే బాగోదని గదిలోకి తీసుకొచ్చాను సార్ అంటూ వర్ష గది డోర్ ఓపెన్ చేయగా బెడ్పై పడి ఉన్న వర్షను చూసి
టెన్షన్గా లోపలికి వెళ్ళాడు అభి. వర్ష, వాట్ హ్యాపెండ్ వర్ష అంటూ తన చెంపలపై తడుతూ పిలుస్తున్నాడు అభి. వర్ష ఉలుకు పలుకు లేకుండా పడి ఉంది. గది బయట నిలబడి జరిగేది తొంగి చూస్తున్నాడు విక్రమ్. మేనేజర్, ఏం జరిగింది తనకి అంటూ అభి ఇటు తిరిగేలోపు అభి మెడ మీద ఇంజెక్షన్ చేశాడు మేనేజర్. దాంతో మెడపై చేయి పెట్టుకుని షాకింగ్గా చూస్తుండగాని మేనేజర్ ఫాస్ట్గా బయటికి వెళ్ళిపోగా తల పట్టుకుని బెడ్పై కూలబడ్డ అభిని చూసి రాక్షసంగా నవ్వుకుంటూ లోపలికొచ్చాడు విక్రమ్. రే అభి, ఈ రోజు కోసం ఎన్నాళ్ళ నుండో ఎదురు చూస్తున్నాన్రా. చావుకున్న దారుణమైన దెబ్బ కొట్టబోతున్నాను. నీ ఫ్యామిలీ పరువు మొత్తం తీసి నీ జీవితాన్ని నాశనం చేసి నువ్వు జీవితాంతం కుళ్ళి కుళ్ళి ఏడ్చేలా చేస్తాను. చూడరా, నన్ను చూడు, నీ ఆజన్మ శత్రువును అంటూ అభి తల పైకెత్తాడు. కళ్ళు మూస్తూ తెరుస్తూ చూస్తున్న అభి వైపు చూసి నవ్వుతూ, నీకు చేసిన ఇంజెక్షన్ ఏంటో తెలుసా? వయాగ్రా కంటే 100 రెట్ల పవర్ఫుల్. నీలో ఎక్కువ మొత్తంలో హార్మోన్స్ రిలీజ్ అయ్యి విపరీతమైన శృంగార కోరికలు కలుగుతాయి. ఇంకో అరగంటలో నీ మైండ్ నీ కంట్రోల్లో ఉండదు. నువ్వు ఎంత కంట్రోల్ చేసుకున్నా వర్షతో ఫిజికల్గా కనెక్ట్ కాకుండా నువ్వు ఉండలేవు. ఆ ఇంజెక్షన్ పవర్ అలాంటిది. ఒకవేళ నువ్వు కంట్రోల్ చేసుకున్నా నీ నరాలు చిట్లి చస్తావు. నేను బిగించిన ఈ ఉచ్చు నుండి నువ్వు అస్సలు బయటపడలేవు. ఎంజాయ్ ది అడ్వెంచరస్ రొమాంటిక్ నైట్ అంటూ డోర్ వేసి బయటకు వచ్చేసి ఆరుకి కాల్ చేశాడు. ఆఫీస్ అయిపోయి బయటకొస్తూ అభికి కాల్ చేయబోయిన ఆరు ఫోన్ మోగడంతో లిఫ్ట్ చేసింది. ఆరు కాల్ లిఫ్ట్ చేయగానే, మేడం, మీ హస్బెండ్ అభిమన్యుకి యాక్సిడెంట్ అయింది, కిమ్స్ హాస్పిటల్లో ఉన్నారు అనగానే ఆరు కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది. ఏమంటున్నారు మీరు? ఆయనకేం ప్రమాదం లేదు కదా? ఏడుస్తూ బయటకు పరిగెత్తింది. ఏం ప్రమాదం లేదు మేడం, మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను, త్వరగా వచ్చేయండి అని ఫోన్ పెట్టేశాడు విక్రమ్. అబ్బా, ఈ గొంతు ఎంత తీయగా ఉంది. రా, త్వరగా వచ్చే డియర్, ఐఎమ్ వెయిటింగ్ ఇక్కడ. సైడ్ స్మైల్ ఇచ్చి లోపలికి వెళ్ళాడు. ఆరు బయటికి రాగానే తన కోసమే ఎదురు చూస్తున్న విక్రమ్ మనుషులు ఆటోలో తన ముందుకు వెళ్లారు. బాబు, కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాలి అడిగింది ఆరు. ఎక్కండి మేడం అనడంతో ఎక్కి కూర్చొని, కొంచెం ఫాస్ట్గా వెళ్ళండి బాబు అంది ఆరు టెన్షన్ పడుతూ. భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టి ఆమె కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. హోటల్ దగ్గరికి రాగానే ఆటో ఆపడంతో, బాబు ఇక్కడ ఆపారు అంది ఆరు టెన్షన్గా. సార్ ఉంది ఇక్కడే మేడం అంటూ అతని పాకెట్లో నుండి స్ప్రే బాటిల్ తీసి ఆరు మొహంపై స్ప్రే చేయగా క్షణాల్లో స్పృహ కోల్పోయింది ఆరు. హోటల్ వెనుక వైపు నుండి మెల్లగా తనని తీసుకుని పైన గదుల దగ్గరికి తీసుకురాగా ఆరుని చూసి విక్రమ్ మొహం ఒక్కసారిగా వెలిగిపోయింది. ఆరుని పట్టుకొని, మీరు వెళ్ళండ్రా అని తన మనుషులకు చెప్పి మేనేజర్ వైపు చూశాడు. ఇంకో 2 గంటల్లో మీడియా ఇక్కడుండాలి, ఇక్కడ జరిగింది మొత్తం బ్రేకింగ్ న్యూస్ రావాలి అన్నాడు. తప్పకుండా సార్, నేను ఆల్రెడీ వాళ్ళకి ఇన్ఫామ్ చేశాను అన్నాడు మేనేజర్. ఓకే, నువ్వు వెళ్ళింకా అని చెప్పి ఆరుని అతని కోసం బుక్ చేసుకున్న గదిలో తీసుకువెళ్ళి పడుకోబెట్టాడు. ఆరు మొహాన్ని చూస్తూ, ఎంత అందంగా ఉన్నావే, ఇంత అందం ఈరోజు నాకు సొంతం కాబోతుంది అనుకుంటూ అతని షర్ట్ విప్పి పక్కన పడేసి డోర్ పెట్టేశాడు. 2 గంటల తరువాత మత్తుగా కళ్ళు తెరిచాడు విక్రమ్. ఇదేంటి ఇంత మత్తుగా నిద్రపట్టేసింది? ఒళ్ళంతా ఒకటే నొప్పులు, ఫుల్గా ఎంజాయ్ చేసుంటాను అని నవ్వుతూ పక్కకి తిరిగి చూసిన విక్రమ్కి పక్కన ఉన్న గేని చూసి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఒక్కసారిగా బెడ్ పై నుండి దిగాడు. నా పక్కన ఉండాల్సింది ఆరాధ్య కదా, వీడున్నాడేంటి? అంటే వీడు నన్ను, ఓ మై గాడ్ అని తనని తాను చూసుకున్నాడు. ఒళ్ళంతా పంటిగాట్లు చూసి అతని తల తిరుగుతున్నట్టుగా అనిపించి తల పట్టుకున్నాడు. కొన్ని క్షణాలకు షాక్ నుండి తేరుకొని, రే లేవరా ఎదవా, నువ్వెలా వచ్చావరా నా రూమ్కి అని బెడ్పై ఉన్న అతన్ని కాలితో తనడంతో కింద పడ్డాడు. అబ్బా, నా నడుం విరిగిపోయింది. ఏంది బాబయ్య అలా పడేశావు? నైట్ అంతా నా ఒళ్ళు హూనం చేశావు, మళ్ళీ మొదలెట్టావా నీ మోటు సరసం అంటూ కైపుగా చూస్తూ తిప్పుకుంటూ వచ్చి విక్రమ్ ఫేస్ని టచ్ చేయబోయాడు. విక్రమ్ అతన్ని చిరాగ్గా చూసి దూరం జరిగి, ఎవడ్రా నువ్వు, నా గదిలోకి ఎలా వచ్చావు, నైట్ నన్నేం చేశావు టెన్షన్గా చూస్తూ అడిగాడు. పో రాజా, ఏమీ తెలియనట్టు అలా అడుగుతున్నావేంటి? నువ్వే నా మీద మోసపడి నన్ను గదిలోకి లాక్కొచ్చి నాతో చేయాల్సిందంతా చేశావు. నువ్వు మంచి రసికుడివి, మళ్ళీ మొదలు పెడదామా అంటూ విక్రమ్ను బెడ్పై లాగిపడేసి మోహన్ నిండా ముద్దులు పెడుతుంటే, చీ వదలరా ఎదవా అని అతన్ని గట్టిగా తోసేసి డోర్ తీసుకుని బయటకు వెళ్ళాడు విక్రమ్. బాబయ్య ఆగు, నన్ను ఒంటరిని చేయొద్దు, ఐ లవ్ యూ రా అంటూ అతను విక్రమ్ వెనుక పరిగెడుతూ ఉంటే కెమెరాలతో మీడియా గుంపు ఎదురుగా వచ్చారు. షిట్, వీళ్ళొస్తున్నారేంటి అని తప్పించుకోబోయేంతలో అతన్ని చుట్టుముట్టారు మీడియా వాళ్ళు.
విక్రమ్ సిగ్గుతో చచ్చిపోతూ మొహానికి చేతులు అడ్డుగా పెట్టుకున్నాడు. సార్, ఏం జరిగింది? ఇంత అర్ధరాత్రి ఒంటి మీద బట్టలు లేకుండా ఎందుకు పరిగెత్తుకుంటూ వస్తున్నారు అని వాళ్ళలో ఒక రిపోర్టర్ అడిగాడు. నేను చెప్తాను రాజా అంటూ ఆ గేయతను వచ్చి విక్రమ్ పక్కన నిలబడి, నా పేరు రోహిత్. ఈ విక్కీ నన్ను బలవంతంగా గదిలోకి లాక్కెళ్ళి నన్ను రేప్ చేశాడు. నన్ను ఇష్టం వచ్చినట్టు అనుభవించి పారిపోతున్నాడు అని చెప్పేసరికి, రేయ్, నేను నిన్ను రేప్ చేయడం ఏంట్రా? ఇదంతా అబద్ధం. వీడెవడో కూడా నాకు తెలీదు. నిజం చెప్పరా, ఎవడు పంపించాడ్రా నిన్ను అని రోహిత్ గొంతు పట్టుకున్నాడు విక్రమ్. చూసారా, నన్ను రేప్ చేసిందే కాక నన్ను చంపాలని కూడా చూస్తున్నాడు. కావాలంటే ఈ వీడియో చూడండి అని వీడియో చూపించాడు రోహిత్. విక్రమ్ రోహిత్ను బెడ్పై పడేసి అతను నెట్టేస్తున్న బలవంతంగా చేతులు బెడ్కి అదిమిపట్టి అతన్ని కిస్ చేస్తున్న వీడియో అది. అది చూసిన విక్రమ్కి దిమ్మ తిరిగిపోయింది. నైట్ అంతా నరకం చూపించాడు. మీరే నాకు న్యాయం చేయాలి అని ఏడుపు నటిస్తూ అన్నాడు రోహిత్. సార్, ఏంటిదంతా? మీరు కూడా ఒక గేనా? ఒక అబ్బాయిని ఇంత దారుణంగా హింసిస్తారా? సమాధానం చెప్పండి అని రిపోర్టర్స్ ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే పిచ్చి పట్టినట్లుగా ఉంది విక్రమ్కి. వాళ్ళ మైకులు లాక్కొని కింద పడేశాడు. వెళ్ళండి ఇక్కడి నుంచి, మిమ్మల్ని చంపేస్తాను, వెళ్ళండి అని గట్టిగట్టిగా అరుస్తున్న విక్రమ్ను వీడియో తీస్తుండగానే ఒక రిపోర్టర్ ఫోన్ మోగడంతో లిఫ్ట్ చేసి అవతలి వ్యక్తి చెప్పింది విని ఓకే సార్ అని ఫోన్ పెట్టేశాడు. మిస్టర్ విక్రమ్, మీరు చేసిన ఈ రచ్చంతా కూడా బ్రేకింగ్ న్యూస్ వస్తుంది, వీక్షించండి అని చెప్పి పదండి మిగతా రిపోర్టర్స్ని తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు. ఇదంతా ఎదవ్వల్లే, ఎక్కడ వీడు అని రోహిత్ కోసం చూడగా ఎక్కడా కనిపించలేదు. ఎదవా తప్పించుకున్నట్టున్నాడు. అసలేం జరిగింది? ఆరాధ్య ఉండాల్సిన ప్లేస్లో వీడెలా ఉన్నాడు అని తల పట్టుకుని జరిగింది గుర్తు చేసుకోవడానికి ట్రై చేశాడు విక్రమ్. డోర్ పెట్టి ఆరాధ్య దగ్గరికి వెళ్ళబోతుండగా అతని మెడపై ఏదో గుచ్చినట్టుగా అనిపించింది. కళ్ళు తిరుగుతుంటే బెడ్పై కూలబడ్డాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఏం గుర్తుకు రావట్లేదే. అంటే నాకు మత్తు ఇంజెక్షన్ వేసి ఇదంతా ప్లాన్ వేశారా? ఎవరు వేసుంటారు అని ఆలోచిస్తున్న అతని కళ్ళ ముందు అభి రూపం కదలాడింది. అంటే ఇదంతా చేసింది అభినా? షాక్తో అతని కళ్ళు పెద్దవయ్యాయి. ఒకప్పటి ది గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ భూపతి నాయుడు గారి పెద్ద కొడుకు విక్రమ్ నాయుడు గురించి ఇప్పుడే అందిన వార్త అంటూ టీవీలో వస్తున్న న్యూస్కి తల తిప్పి టీవీ వైపు చూశాడు విక్రమ్. ఒక అబ్బాయిని అతి దారుణంగా రేప్ చేసిన విక్రమ్ నాయుడి చీకటి కోణం, అతను ఒక గే అన్న నిజం ఈ రోజే వెలుగులోకి వచ్చింది. ఇలా ఎంతోమంది అబ్బాయిల జీవితాలను నాశనం చేశారు. దానికి సంబంధించిన వీడియో ఇది అంటూ రోహిత్తో విక్రమ్ క్లోజ్గా ఉన్న వీడియోను రోహిత్ ఫేస్ బ్లర్ చేసి చూపిస్తున్నారు. దానితో పాటు హోటల్లో విక్రమ్ పరిగెత్తిన వీడియో, రిపోర్టర్స్తో రూడ్ బిహేవియర్ వీడియోను ప్లే చేస్తున్నారు. విక్రమ్ గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలవగా షాక్తో అలాగే స్తంభించిపోయాడు. మిస్టర్ విక్రమ్ అన్న పిలుపు విని టీవీకి కళ్ళప్పగించి చూస్తున్న విక్రమ్ తల తిప్పి కళ్ళు నలుపుకొని చూశాడు. ఎదురుగా వెనక్కి చేతులు పెట్టుకుని తనని చంపేసేలా చూస్తున్న అభి పక్కనే నిఖిల్ కనిపించగానే విక్రమ్ ముఖం కోపంతో ఎర్రబడింది. ఆ తరువాత ఏం జరగబోతుంది? విక్రమ్ ప్లాన్ని అభి ఎలా కనిపెట్టి అతనికి షాక్ ఇచ్చాడు? వర్ష గురించి నిజం తెలిసిన అభి ఎలా రియాక్ట్ అవుతాడు? వర్ష పరిస్థితి ఏంటి? అద్భుతమైన కథనంతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.